RTI Live News. Ask for right. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో సిఐటి రాష్ట్ర పిలుపు మేరకు సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీను ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేశారు గ్రామ పంచాయతీ కార్మికులు. అనంతరం సీనియర్ అధికారి దుర్గా ప్రసాద్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శీలం శ్రీను మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది బిల్లులు తక్షణమే చెల్లించాలని, సిబ్బందిని పర్మనెంట్ చేసి కనీస వేతనాలు చెల్లించాలని, పీఆర్సీ పరిధిలోకి సిబ్బందిని తీసుకురావాలని, జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని, రాష్ట్రంలో ఉన్న 52,000 సిబ్బందిని పర్మనెంట్ చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ఈ ప్రమాదంలో మరణించిన సిబ్బందికి 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. రద్దు చేయాలి 59 నంబర్ జీవోని, రద్దు చేయాలి 59 నంబర్ జీవోని, అమలు చేయాలి మల్టీపర్పస్ రద్దు చేయాలి మల్టీపర్పస్ విధానాన్ని, రద్దు చేయాలి మల్టీపర్పస్ విధానాన్ని. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. పరిష్కరించాలి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను, పరిష్కరించాలి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను, పరిష్కరించాలి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను. రద్దు చేయాలి 51 జీవో నెంబర్లు వెంటనే, రద్దు చేయాలి 51 జీవో నెంబర్లు వెంటనే, పరిష్కరించాలి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద ఈరోజు సిఐటి రాష్ట్ర పిలుపు మేరకు మొత్తం అన్ని గ్రామ పంచాయతీలు వాళ్ళకి హక్కుల కోసం, వాళ్ళకి సమస్యల కోసం గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు చేసి ఇచ్చిన హామీని అమలు చేయకుండా మొన్న ఎన్నికల్లో ఏ రకంగా బుద్ధి చెప్పింది ఆ ప్రభుత్వానికి ఇప్పుడున్న పాలకులకు తెలుసు. అందుకనే కార్మికుల సమస్యను పరిష్కరించకపోతే రాబోయే కాలంలో కూడా ఏ ప్రభుత్వం ఉన్నా సరే అలాంటి కాల పరిస్థితులు వస్తుంటాయి. అందుకని ఎప్పుడైనా ఈ ప్రభుత్వం కార్మికుల దృష్టి పెట్టుకొని కనీస వేతనం వాళ్ళకి ఇలా సుప్రీంకోర్టే 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఒక తీర్పు ఇచ్చింది. కనీస వేతనం కనీసం వాళ్ళకి ఇలా ఆ ప్రభుత్వానికి కనీసం ఈ కార్మికులు చేసే ఎంత పని చేస్తారు, ఈ సిబ్బంది ఏ రకంగా పని చేస్తారు అనే పద్ధతి లేకుండా వాళ్ళు మాత్రానికి అసెంబ్లీలో కార్లో పోయే వాళ్ళకు కూడా 3 లక్షల రూపాయల జీతం తీసుకుంటారు. మరి వాళ్ళకి తెలియదా? వాళ్ళ ఇళ్ళలో పని మనిషికి ఇలా 25,000 రూపాయల జీతం ఇస్తారు, వాళ్ళకి తెలియదా? అందుకని మేము అడుగుతున్నాం ఇలా ఈ ప్రభుత్వాన్ని. ఇప్పుడు చెప్తున్నాం ఖచ్చితంగా జీపీ కార్మికులకి కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే రాబోయే కాలంలో పోరాటానికి సిద్ధమై ఉంటాం. ఖచ్చితంగా ఈ అసెంబ్లీ గుర్తు చేసుకునే విషయంలో కూడా కార్మికులందరూ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. దీన్ని ఇప్పుడున్న ఏదైతే మంత్రి ఉందో సీతక్క గారికి ఆమెకు కూడా ఖచ్చితం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సిఐటి చేసే ఒక పోరాటానికి మద్దతు ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళ సమస్యలను పరిష్కరించే దాంట్లో ముందుండాలని చెప్పి మినిస్టర్ గారిని కూడా మనం ఖచ్చితంగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని అమలుపరిచే దాంట్లో మరి అది కార్మికుల పక్షాన ఉండి చేస్తానని చెప్పి మాట ఇచ్చిండు. దాన్ని ఖచ్చితంగా అమలు చేసే దాంట్లో మరి ముఖ్యమంత్రిగా కూడా చొరవ తీసుకొని ఈ ఫండ్ ఒకటి కేటాయించాలని, బడ్జెట్ కూడా కనీస వేతనం మనకి ఇచ్చే దాంట్లో బడ్జెట్ కూడా కేటాయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా అదేవిధంగా చనిపోయిన వారికి, మరణించిన వారి కుటుంబాలకి 10 లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా మళ్ళీ వాళ్ళ కుటుంబం నుంచి ఒకరికి మళ్ళీ జీతం అలా పెట్టాలని చెప్పి గ్రామ పంచాయతీ అని చెప్పి అంతర్గత సిఐటి పిలుపు మేము ఖచ్చితంగా ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.